ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సామాజిక పెన్షన్ల పంపిణీ చేపట్టారు. వాయుగుండం కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నా లెక్క చేయకుండా సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేశారు. వచ్చే నెల 1న ఆదివారం కావడంతో సెప్టెంబర్ నెల పెన్షన్లను ఒకరోజు ముందుగానే అందిస్తున్నారు. దీంతో ఈ నెలలోనే రెండోసారి లబ్ధిదారులు పెన్షన్లు అందుకుంటున్నారు. అనంతపురం జిల్లా నల్లమాడ మండలం ఎర్రవంకపల్లి ఎస్టీ కాలనీలో ఎమ్మెల్యే సింధూర, కొత్త చెరువు మండల కేంద్రంలో కలెక్టర్ చేతన్ లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. ఉదయం 6 గంటలే ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే సింధూర అన్నారు. సెప్టెంబర్ నెలకు సంబంధించి పింఛన్ పంపిణీ పండుగ ఒకరోజు ముందుగానే రావటం సంతోషకరమన్నారు. ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్ అందజేస్తుంటే అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు కనిపిస్తున్నాయన్నారు. అటు ప్రకాశం జిల్లాలో పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. వర్షం సైతం లెక్క చేయకుండా ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు మంత్రి పింఛన్ అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ చెప్పిన మాట తప్పకుండా 3000 నుంచి 4000 చేసి ఈరోజు మీ చేతికి అందజేసేకి వచ్చే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. పోయిన ప్రభుత్వంలో మనం చూసాం 250 చొప్పున 5 ఏళ్ళ పాటు పెంచుకుంటూ 1000 రూపాయలు పెంచారు. కానీ ఈ ప్రభుత్వం అలా చెప్పంగానే వెంటనే రాగానే అరియర్స్తో సహా మీకు మొదటి నెలనే 7000 ఇచ్చారు. ఇప్పుడు 4000 ప్రతి నెల మీ చేతికి వచ్చి అందుతుంది. ఈ డబ్బుని జాగ్రత్తగా పెట్టుకొని మంచిగా వాడుకోండి, పనులకు వెళ్ళండి. ఇది ఒక ఆధారం మాత్రమే మనకి. మన భవిష్యత్తు బాగుండాలి అంటే దీన్ని కాపాడుకుంటూ మిగతా పనులు కూడా కరెక్ట్గా చేసుకోండి. వస్తుందనే పనులు వదిలేసుకోవద్దండి. ఇంకా మామూలుగా ప్రతి నెల 1వ తారీఖు ఇస్తామని చెప్పారు. ఈ నెల 1వ తారీఖు ఆదివారం వచ్చింది, మళ్ళీ 2వ తారీఖు వస్తే ఇబ్బంది అవుతుంది, మాట తప్పినట్టు అవుతుందని 31వ తారీఖే ఇచ్చేస్తున్నారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వం ఎంత మీకోసం ఆలోచిస్తుందో ఒక్కసారి అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఉద్యోగస్తులు కూడా 1వ తారీఖు ఆదివారం రోజు కష్టపడకూడదనే లక్ష్యంతో ముందుగానే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, చెప్పిన మాట ప్రకారం సామాజిక భద్రతా పెన్షన్ని మేము 4000 చేసిస్తామని చెప్పడం జరిగింది. దాని మాట ప్రకారం మా ప్రభుత్వం జూలై 1వ తారీఖున 7000 రూపాయలు పంపిణీ చేస్తుంది. పెన్షన్లు ప్రకటించినటువంటి తేదీ నుంచే 3 నెలల అరియర్స్ కూడా బకాయిలు కలిపి 7000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వృద్ధులు, వికలాంగులకి 3000 ఉన్నటువంటి పెన్షన్ రెట్టింపు చేసి 6000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి, మంచానికే పరిమితమైన వాళ్ళకి 15000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కూడా 10000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనంత విధంగా ఇంత గొప్పగా పెన్షన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఎన్డీఏ అధీనంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీలో కలిసినటువంటి ప్రభుత్వం మీద తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒక్కసారి తీసుకుంటే రాష్ట్రంలో ఆర్థికంగా లోటు ఉంది, అయినప్పటికీ సాహసంగా పెంచిన పరిస్థితులు మేము చేస్తా ఉన్నాం. ఉద్యోగస్తులు కూడా